అండి, వెల్కమ్ బ్యాక్ టు హేమంత్ ఫ్యాషన్ కిచెన్. ఈరోజు వీడియోలో ఏంటంటే మా చిన్నోడి బర్త్డే సెలబ్రేషన్స్ అన్నమాట. 7th బర్త్డే సెలబ్రేషన్స్. ఇదేంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. నైట్ సెలబ్రేషన్స్ అన్నమాట. సో నైట్ కేక్ కటింగ్ జరుగుతుంది. వాడు యాక్చువల్గా అంతవరకు ఉండడు, నిద్రపోతాడు. కానీ వాడి బర్త్డే అని ఎగ్జైట్మెంట్లో మంచిగా వెయిట్ చేస్తూనే ఉన్నాడు అనమాట. సో అందుకనేసి ఇంకా కేక్ కటింగ్ అయితే జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ అయితే తమ్ముడు వాళ్ళు తెచ్చేవాళ్ళు. ఈసారి వాళ్ళు లేరు, ఎలాగూ పడుకుంటారులే అనేసి అనుకున్నాం. కానీ వాడి ఎగ్జైట్మెంట్ చూసి ఇంకా మేమే తీసుకురావాల్సి వచ్చిందనమాట. సో తర్వాత ఇంకా ఈ నైట్ సెలబ్రేషన్స్ తర్వాత ఏముంటాయంటే నెక్స్ట్ ఒక థీమ్ అనుకున్నాను నేను. అది హిట్టా ఫ్లాపా ఎలా వచ్చింది అనేది మీరే చూసి చెప్పాలి. అది బాగుందా బాగాలేదా అనేది కూడా. సో ఆ బెలూన్ డెకరేషన్ చూపిస్తాను తర్వాత ఇంకా నెక్స్ట్ డే సెలబ్రేషన్స్ కూడా ఉంటాయన్నమాట. యాక్చువల్గా వంటలు కూడా చూపిద్దాం అనుకున్నాను, కానీ అంత పెద్దగా ఏమీ చేయలేదు. చికెన్ కర్రీ అండ్ బగారన్నం చేశాను. సో అవి ఆల్రెడీ మీకు తెలిసినవే కాబట్టి ఇంకా అవేమీ చూపించలేదు వంటలు అయితే. ఇంకా బెలూన్ డెకరేషన్ ఏమో ఈసారి ఆర్ట్స్లాగా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేశాను. అది ఎలా వచ్చింది అనేది మీరే చెప్తురు కానీ. సో ఇంకా సెలబ్రేషన్స్ అన్నీ చూసేయండి. యాక్చువల్గా ఏంటంటే 7th బర్త్డే కాబట్టి రెయిన్బో థీమ్ చేద్దాం అనుకున్నాను. అందుకోసమనే బెలూన్స్ 7 కలర్స్ తీసుకున్నాను. సో దాన్ని బట్టి మనం ఇప్పుడు డెకరేషన్ చేయబోతున్నాము. అండ్ కొంచెం ట్యూబ్ బెలూన్స్ పొడవుగా ఉంటాయి కదా సన్నగా, అవి కూడా కొన్ని తీసుకున్నాను డెకరేషన్లో యూస్ చేయడానికి. అవి ఎలా యూస్ చేస్తాను అనేది చూపిస్తాను ముందు. యాక్చువల్గా ఇప్పుడు నేను రెయిన్బో థీమ్ రెయిన్బో లాగానే చేయాలనుకున్నాను. అన్ని కలర్స్ కలిపి ఆర్చ్ లాగా చేస్తే ఇంకా ఈజీ అయ్యేది మనకు పని. కానీ రెయిన్బో లాగా చేయాలనుకున్నాను. అండ్ పక్కన క్లౌడ్స్ కూడా పెట్టాలనుకున్నాను. సో అందుకోసమని ఇక్కడ కొంచెం కష్టపడాల్సి వచ్చిందని చెప్తాను. తర్వాత రిజల్ట్ కూడా నేను కష్టానికి తగ్గట్టు వచ్చిందా లేదా అనేది కూడా మీరే చెప్పాలి. సో ఫస్ట్ ఏమిటంటే రెడ్ కలర్ని కొంచెం ఎక్కువ సైజులో తీసుకోవాలి. అన్నిటికన్నా ఎక్కువ సైజు రెడ్ కలర్. దానికన్నా కొద్దిగా తక్కువ సైజు అంటే ఒక 0.5 ఇంచెస్ తక్కువ, రెడ్ కన్నా 0.5 ఇంచ్ తక్కువ సైజు ఆరెంజ్ కలర్ ఉండేలాగా చూసుకోవాలి. అంటే మనకి చూస్తే అర్థమవుతుంది కదా, దానికన్నా కొద్దిగా తక్కువ ఉండేలాగా. తర్వాత ఆరెంజ్ కన్నా కొద్దిగా తక్కువ ఎల్లో, తర్వాత దానికన్నా కొద్దిగా తక్కువ గ్రీన్, తర్వాత దానికన్నా కొద్దిగా తక్కువ బ్లూ, దానికన్నా కొద్దిగా తక్కువ వైలెట్. ఇలా చూసుకొని అన్ని బెలూన్స్ ఊది పెట్టుకోవాలి. తర్వాత 2 మనము అటాచ్ చేసి పెట్టుకోవాలి. ఎలా అంటే రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్ చేయాలి. ఆ తర్వాత ఎల్లో అండ్ గ్రీన్, ఆ తర్వాత బ్లూ అండ్ వైలెట్, ఇలా అన్నీ కలిపి పెట్టుకోవాలి రెండుగా. తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా రెండు మనం మాలలాగా కట్టుకుంటూ వెళ్ళడమే అన్నమాట. సో కట్టేటప్పుడు మాత్రం మనం ఒక సైడు ఒక కలరు, ఇంకొక సైడు ఇంకో కలరు ఉండేలాగా చూసుకోవాలి. అది ఇంపార్టెంట్. దాంతో ఇప్పుడు మనకు ఆర్చ్ ఎలా వస్తుందంటే పైకి రెడ్ కలర్, తర్వాత ఆరెంజ్ కలర్ అలా వస్తుంది. అండ్ ఏంటంటే సైజులు తక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం వంగినట్టుగా వస్తుందన్నమాట ఆర్చ్. సో అప్పుడు మనకు ఆటోమేటిక్గా రెయిన్బో లాగా ఫామ్ అవుతుంది. మిగతా 2 కలర్స్ కూడా 2 కలర్స్ అలాగే కట్టుకోవాలి. ఆ తర్వాత అన్నింటినీ కలిపి అటాచ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏమైందంటే నేను అంతా కష్టపడి చేసినా కూడా మధ్య మధ్యలో కొన్ని పగిలిపోవడం వల్ల నేను అనుకున్నట్టు రాలేదు. కానీ పర్లేదు, ఏదో ఒక 7 కలర్స్ ఇట్లా రెయిన్బో లాగా పైన ఒకటి కింద ఒకటి అలా ఉన్నట్టుగా అనిపిస్తుంది. నేను అనుకున్నట్టుగా పర్ఫెక్ట్గా అయితే రాలేదు, ఎందుకంటే అక్కడక్కడ బెలూన్స్ పగిలిపోయాయి. వాటిని సెట్ చేయలేక చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇంకా క్లౌడ్ ఏమో 4 చిన్నవి, దానికన్నా పెద్దవి 4, తర్వాత మళ్ళీ కింద సైజువి 4, ఇంకా చిన్నవి 2 అలా తీసుకొని అక్కడక్కడ అటాచ్ చేసేసాను. సో ఒక క్లౌడ్ లాగా ఫామ్ అయిపోయిందనమాట. దాన్ని రెయిన్బోకి అటు ఇటుగా పెట్టేశాను. అండ్ 7 కలర్స్తో 7 బెలూన్స్ చిన్నగా ఊదేసి 7 నెంబర్ని చేసేసాను. సో దాంతో మన బర్త్డే డెకరేషన్ అయితే అయిపోయింది. హ్యాపీ బర్త్డే బ్యానర్ ఒకటి ఇంట్లో ఆల్రెడీ ఉండేది, అది పెట్టేశాను అనమాట. అండ్
రెయిన్బోకి కొంచెం దగ్గరలో ఉండేది బేకరీలో కేక్ తీసుకొచ్చేసాము. సో ఇదన్నమాట. దీని తర్వాత ఇంకా అందరం కేక్ కటింగ్, గిఫ్ట్ అన్రాపింగ్ కూడా ఉంటుంది. సో మిస్ అవ్వకుండా గిఫ్ట్స్ ఏమొచ్చాయి అనేది కూడా చెక్ చేయండి. సో వాడికి ఎలా అనిపించింది గిఫ్ట్స్ అన్నీ చూస్తూ అనేది కూడా చూడండి. సో ఇంకా నెక్స్ట్ అంతా కూడా సెలబ్రేషన్స్ ఉంటాయి అండ్ గిఫ్ట్స్ అన్రాపింగ్ అదంతా ఉంటుందన్నమాట. సో తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కమెంట్ చేయండి. డెకరేషన్ ఎలా అనిపించింది, బాగుందా లేకపోతే చిన్నపిల్లలు చేసుకున్నట్టు అనిపించిందా? సో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ నేను చేసే వీడియోస్ కొందరు రెగ్యులర్గా అన్నీ చూస్తారని అనుకుంటున్నాను నేను. అండ్ అప్పుడప్పుడు చూసేవాళ్ళు కూడా మీకు ఎలాంటివి నచ్చుతున్నాయి వీడియోస్ అనేది తప్పకుండా కమెంట్ చేయండి. సో అలా కమెంట్ చేస్తేనే కదా నాకు కూడా తెలుస్తుంది ఎలాంటివి నచ్చుతుంది, ఎలాంటివి చేస్తే బాగుంటుంది అనేది. సో తప్పకుండా వీడియో కింద కమెంట్ చేయండి. సో దాని ద్వారా నేను తెలుసుకొని దానికి తగ్గట్టుగా వీడియోలు చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఈ డెకరేషనే కాకుండా చాలా రకాల థీమ్లు బెలూన్ డెకరేషన్స్ అనే ప్లేలిస్ట్లో ఉంటాయి. సో ఒకవేళ మీకు బర్త్డే డెకరేషన్స్వి మీకు డెకరేషన్స్ వీడియోస్ కావాలనుకుంటే తప్పకుండా ఆ ప్లేలిస్ట్ని చెక్ చేయండి. సో మీకు చాలా యూస్ఫుల్ అయ్యేవి దొరుకుతాయి అండ్ ఈజీగా మంచిగా ఇంట్లోనే గ్రాండ్గా డెకరేషన్ ఎలా చేసుకోవాలో అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను అన్నమాట. సో ఎప్పుడు కూడా నేను కొంచెం వెరైటీగా చేయాలనేసి ఆలోచించి ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటాను. సో అన్నీ ఒకసారి చెక్ చేయండి. సో ఇదన్నమాట వీడియో. మీ అందరికీ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. చూస్తున్నారు కదా ఇప్పుడు ఇంకా గిఫ్ట్ అన్రాపింగ్ అన్నమాట. మా చిన్నోడైతే చాలా ఎగ్జైట్మెంట్తో అన్ని గిఫ్ట్స్ ఓపెన్ చేస్తున్నాడు. అన్నీ బాగా నచ్చాయి వాడికి. మేము కూడా ఎవ్రీ టైం ఏంటంటే మేము గిఫ్ట్ ఏం తీసుకోకపోయే వాళ్ళం, డ్రెస్ అలా అవి కొంటాం కదా సరిపోతుందిలే అనుకునే వాళ్ళం. కానీ చిన్న చిన్న గిఫ్ట్లు అయినా కూడా బర్త్డేకి వాడికి మనమంటూ ఒకటి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా. అండ్ బర్త్డే రోజు ఎక్కువ గిఫ్ట్స్ వస్తే వాడికి హ్యాపీగా అనిపిస్తుంది అనేసి చిన్న గిఫ్ట్ వాచ్ తీసుకున్నాం అన్నమాట మేము. సో యశు కూడా దానికి తోచినన్ని తయారు చేసింది. కార్డ్స్, వాచ్, పేపర్తో వాచ్, అలా రకరకాలుగా పేపర్లతో తయారు చేసింది అనమాట. అవన్నీ కూడా ఇందులో చూపిస్తుంది యశు. సో అవన్నీ కూడా ఇంకా చూసేయండి. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.